అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ మీద 13,000 ప్రాంతాల్లో టార్గెట్స్లో క్షిపణుల వర్షం కురిపించింది అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్లో మౌలిక వసతులన్నీ ధ్వంసమైపోయాయి. కీలక నాయకులందరినీ చంపేశారు. ఇక మరి ఇరాన్ లొంగిపోతుంది అని అమెరికా భావించింది. ఒక నెల రోజుల్లోనే ఇరాన్ని లొంగ తీసుకోవచ్చు అని అమెరికా, ఇజ్రాయెల్ దూకుడుగా ముందుకెళ్ళాయి. 40 రోజులైనా కూడా పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. ఇరాన్ మాత్రం కనీసం చర్చలకు కూడా తావివ్వడం లేదు. ఏడాది కాలమైన యుద్ధం చేయడానికి మా ప్రజలు మిలియన్ల కొద్దీ సిద్ధంగా ఉన్నారు. కేవలం సైన్యమే కాదు, సైన్యానికి అవసరమైనప్పుడు దేశంలోని యువత అంతా ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అమెరికా అధ్యక్షుడు మరోసారి పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉన్నాడు క్షిపణులతో. తాజాగా F-35 జెట్ ఫైటర్ని ఇరాన్ కూల్చివేసింది. ఈ క్రమంలో గల్ఫ్ నుంచి ప్రపంచంలోని 150 దేశాలకి సప్లై కావలసిన చమురు, గ్యాస్ నిలిచిపోయింది. దాదాపుగా ప్రతిరోజు 200 షిప్పులు హార్ముజ్ జలసంధిగా రావాల్సి ఉండగా కేవలం 4, 5, 10 షిప్పులు మాత్రమే దాటుతా ఉన్నాయి. 25% ఇంధనం అందాల్సిన గల్ఫ్ ప్రాంతం నుంచి కేవలం 1%, 2% మాత్రమే ఇంధనం వస్తూ ఉంది. దీంతో ఆయా దేశాలు అల్లాడిపోతా ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధనం కొరతతో కార్యాలయాలన్నీ 4 గంటలకే క్లోజ్. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇంధనం లేదు, పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు అరాచకం నెలకొంది. అదే దారిలో బంగ్లాదేశ్ కూడా ప్రయాణం చేస్తూ ఉంది. వారానికి 5 రోజులు, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బంగ్లాదేశ్ లాక్డౌన్ కూడా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ యుద్ధం కనుక ఇదే విధంగా కొనసాగి హార్ముజ్ జలసంధి కనుక ఓపెన్ చేయకపోతే భారత్ సహా అనేక దేశాలు విలవిలలాడే అవకాశం ఉంది. భారత్లో ఇప్పటికీ కమర్షియల్ గ్యాస్ సరఫరా 50% కూడా లేదు. ఇప్పటికీ హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టళ్ళు అన్నీ మూసుకుపోయాయి. రాబోయే కొద్ది రోజుల్లో యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ కూడా ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి, అంటే అవకాశం ఉన్న అన్ని దేశాల నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకున్నా కూడా భారత్ అవసరాలు తీరడం కష్టమే. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ పరిస్థితి భారత్ కూడా వస్తుందా లేదా అనే విషయం మీద కీలక సమాచారంతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.